HTML టేబుల్స్ చూద్దామా. HTMLలో మనము చాలా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాము. HTML పార్ట్ 1లో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, ప్రీ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, BR, పారాగ్రాఫ్, P, హెడింగ్స్, మార్కీ అండ్ లిస్ట్లో మళ్ళీ 2 టైప్స్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇక్కడ మనం టేబుల్స్ గురించి మనం ప్రాక్టీస్ చేద్దాం. హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఇన్ HTML. సో టేబుల్ ట్యాగ్, TABL టేబుల్ ట్యాగ్, అలాగే మనం TR టేబుల్ రోస్కి TR ట్యాగ్ యూస్ చేస్తాం, టేబుల్లో డేటాకి TD. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. HTMLతో స్టార్ట్ అవుతుంది. తర్వాత హెడ్, టైటిల్ మనం ఏదైనా ఇవ్వచ్చు. చూడండి, టైటిల్ క్లోజ్ అయింది, హెడ్ క్లోజ్ అయింది, బాడీ ఓపెన్ అయింది. టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1, TR టేబుల్ రో, TD అంటే టేబుల్లో ఏదైతే మనం సెల్స్ అంటామో ఆ బాక్సెస్ని, అందులో ఉండే డేటా అనమాట. సో TR ఎక్కడ ఉంది, ఓపెనింగ్ ట్యాగ్ ఎక్కడ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేయండి. రో 1 కాలమ్ 1, ఫస్ట్ TR ఓపెన్ అయింది, TD రో 1 కాలమ్ 1, నెక్స్ట్ TD రో 2, రో 1 కాలమ్ 2. అంటే ఇక్కడ ఒక రో క్రియేట్ అయింది, అందులో 2 కాలమ్స్ వచ్చాయి. TR క్లోజ్ చేసాం, ఆ రో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో మళ్ళీ TR ఓపెన్ అయింది, రో 2 కాలమ్ 1 అండ్ రో 2 కాలమ్ 2. TR క్లోజ్ చేసాం, టేబుల్ క్లోజ్, బాడీ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్స్. స్పేసెస్ ఇచ్చాము చూడండి, మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవడం కోసం మనం ఎక్కడికెక్కడ స్పేసెస్ ఇచ్చాము, ఓపెనింగ్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో అవుట్పుట్ చూడండి, 2 rows 2 columns వచ్చాయి మనకి, రో 1 కాలమ్ 1. సో మనము ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు రో 1 కాలమ్ 1, రో 1 కాలమ్ 2, రో 2 కాలమ్ 1, రో 2 కాలమ్ 2 అని కాకుండా ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేయండి. సో అంటే మనం టేబుల్స్ ఏదైతే డేటా ఇస్తుంటామో ఆ డేటా మ్యాటర్ టైప్ చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ మనం ప్రాక్టీస్ కోసం అది రో 1 కాలమ్ 1 ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇలా ఇచ్చాము. సో బోర్డర్ అనేది మనము ఆ సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్య స్పేసెస్ కోసం మనం బోర్డర్ ఇచ్చాం. బోర్డర్ వద్దు అనుకున్నప్పుడు మనం బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వచ్చు. అలాగే మనకి ఇంకొక ట్యాగ్ ఉంటుంది, టేబుల్ హెడింగ్. జనరల్గా టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు పైన మనం హెడింగ్స్ ఇస్తుంటాం, నేమ్, రోల్ నెంబర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్, యావరేజ్ అని. TH ట్యాగ్. సో ఎగ్జాంపుల్ చూడండి, HTMLతో స్టార్ట్ అయింది, హెడ్, టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, బార్డర్ 1 ఇచ్చాము, TR. ఇక్కడ TD ప్లేస్లో మనం TH ఇచ్చాము. జనరల్గా హెడింగ్స్ అంటే టేబుల్కి ఏదైతే మనం ఫస్ట్ రోలో పైన హెడింగ్స్ ఇస్తాము కాబట్టి మనం TH అని యూజ్ చేస్తున్నాము. లోపల ఎక్కడైతే డేటా ఇస్తామో అక్కడ మనం TD అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ హెడింగ్స్ ఏంటి, మనకి నేమ్ అండ్ శాలరీ. ఎన్ని రోస్ ఇచ్చాము, 2 rows ఇచ్చాము. ఫస్ట్ రోలో రమేష్ రామన్ అండ్ 5,000, సెకండ్ రోలో షాబీర్ హుస్సేన్ అండ్ 7,000 అని ఇచ్చాము. ఐ రిపీట్, ఎక్కడైతే టేబుల్స్ TR ఓపెన్ అయిందో ఎక్కడ క్లోజ్ అయిందో, TH ఎక్కడ ఓపెన్ అయిందో ఎక్కడ క్లోజ్ అయిందో అనేది ఆ క్లోజింగ్ ట్యాగ్స్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. హెడింగ్స్ ఇచ్చాము, నేమ్, శాలరీ అని. డేటా 2 rows ఇచ్చాము. సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్ అట్రిబ్యూట్స్ అని ఉంటాయి మనకి. ఏదైతే మనం సెల్స్ చూస్తున్నామో అంటే మనం బాక్సెస్ చూస్తున్నామో టేబుల్లో, స్పేసెస్ అన్నమాట. టేబుల్లో ఉన్న సెల్స్ మధ్య స్పేస్ ఏమో సెల్ స్పేసింగ్, అంటే ఒక సెల్కి ఉన్న మధ్య స్పేస్. సెల్ ప్యాడింగ్, ఒక బాక్స్లో ఏదైతే మన బార్డర్ ఉంటుందో అందులో ఉన్న కాంటెంట్కి ఆ బార్డర్కి ఉన్న డిస్టెన్స్ కోసం మనం సెల్ ప్యాడింగ్ యూజ్ చేస్తుంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. టైటిల్ మనం ఏదైతే ట్యాగ్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నామో అందుకే ఆ ట్యాగ్స్ టైటిల్ ఇస్తున్నాం. టైటిల్ కూడా మీరు మార్చుకోవచ్చు.
సో border 1 సెల్ ప్యాడింగ్ 5 అండ్ సెల్ స్పేసింగ్ 5. ఇవి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వాల్యూస్ చేంజ్ చేసి డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. సో ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ హెడింగ్స్ ఇచ్చాము, నేమ్, శాలరీ అని. ఇందాక ఏదైతే ప్రాక్టీస్ చేసామో దానికి ఎక్స్టెన్షన్ ఇది. కాబట్టి మీరు చేసేటప్పుడు అదే కాపీ పేస్ట్ చేసేసి అందులో కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది. మొత్తం టైప్ చేయాల్సిన నెసెసిటీ లేకుండా ఉంటుంది. టిఆర్, టిడి, డేటా 2 rows, హెడింగ్స్, నేమ్, శాలరీ. సో అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఇందాకటికి ఇక్కడికి డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. సో కాలమ్ స్పాన్ అండ్ రో స్పాన్. ఏదైనా మనం 2 or more కాలమ్స్ ఒక కాలంలో మెర్జ్ చేయాలనుకున్నప్పుడు, అలాగే 2 or more రోస్ని మనం ఎక్కడైనా మెర్జ్ చేయాలనుకున్నప్పుడు కాలమ్ స్పాన్, రో స్పాన్ అట్రిబ్యూట్స్ మనం యూజ్ చేస్తాము. సో విల్ సీ a simple example here. Look at the title, body, table, border 1 and th, column 1, column 2, column 3. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటివప్పుడు మనకి అది కాలమ్స్, రోస్ ఐడెంటిఫికేషన్ కోసం మనం కాలమ్ 1, కాలమ్ 2, రో 1, రో 2 అని యూజ్ చేస్తున్నాము. ఒకసారి మనం ప్రాక్టీస్ అయిన తర్వాత మన టేబుల్లో ఉన్న రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం హెడింగ్స్ కానీ డేటా కానీ మార్చవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 హెడింగ్స్ ఇచ్చాము. అది రో అయిపోయింది టిఆర్. మళ్ళీ నెక్స్ట్ టిఆర్ ఓపెన్ అయినప్పుడు రో స్పాన్ 2 ఇచ్చాము. ROWSPAN, రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 రో 1 సెల్ 1. అందులో మనం రో 1 సెల్ 2, రో 1 సెల్ 3 అని ఇచ్చాము. టిఆర్ క్లోజ్, మళ్ళీ రో 2. సో ఎక్కడెక్కడ మనం రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ ఇస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయండి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేయవచ్చు. సో కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాము. రో 3 అండ్ సెల్ 1లో ఐడెంటిఫై క్లియర్లీ ఎన్ని రోస్ ఉన్నాయి, అంటే ఎన్ని టీఆర్స్ యూజ్ చేసాము, హెడింగ్స్ ఏంటి, అందులో ఉన్న డేటా ఏంటి, ఎక్కడ రో స్పాన్ ఉంది, ఎక్కడ కాలమ్ స్పాన్ ఉంది అనేది ఒక పేపర్ మీద నీట్గా రాసుకొని మీరు అనలైజ్ చేసుకుంటే అప్పుడు సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. అవుట్పుట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాలమ్ స్పాన్ 3 అని ఇచ్చాము. అంటే చూడండి, రో 3లో ఫస్ట్ సెల్ వరకు వచ్చింది. ఎక్కడ మనం రో స్పాన్ 2 ఇచ్చామో అక్కడ మీరు ఐడెంటిఫై చేయండి బాక్సెస్ ఎలా మెర్జ్ అయ్యాయి అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనం రెగ్యులర్గా ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ ఇస్తుంటామో అలాగే టేబుల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. మనకి బీజీ కలర్ తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్. యూ కెన్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. టేబుల్ మొత్తానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనము సెట్ చేయొచ్చు, లేదా ఒక సెల్ వరకు కూడా ఇమేజ్ సెట్ చేయొచ్చు. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. టేబుల్, border 1, border కలర్ గ్రీన్ అండ్ బీజీ కలర్ ఎల్లో. హెడింగ్స్ ఏమి ఇచ్చాం మనం, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. దట్ ఈస్ యువర్ హెడింగ్స్ రో, ఫస్ట్ రో. అంటే మనం హెడింగ్స్కి రో యూస్ చేస్తున్నాం కాబట్టి రో 1 అని యూస్ చేయట్లేదు, హెడింగ్స్ రో అది. తర్వాత రో స్పాన్ 2 ఇచ్చాము. చూడండి అవుట్పుట్ క్లియర్గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చామనేది ఆ బేస్ చేసుకొని మనకు అక్కడ కలర్ వచ్చింది చూడండి. రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ప్రాక్టీస్ చేసాం, దాని ఎక్స్టెన్షన్ అది. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఏదైతే కావాలనుకుంటామో, సో క్లియర్గా డిఫరెన్స్ చూడండి. బోర్డర్ కలర్ గ్రీన్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు పాత్ స్పెసిఫై చేయాలి. మనం ఏదైతే పిక్చర్ని మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ యొక్క పాత్, అంటే అది
మై కంప్యూటర్లో సి డ్రైవ్లో ఉందా, ఏ ఫోల్డర్లో ఉంది, ఆ ఫుల్ పాత్ అనేది మనం స్పెసిఫై చేస్తే అప్పుడు మాత్రమే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం ఇక్కడ యాడ్ చేసాము. సో మనం ఇచ్చిన ఇమేజ్ అది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో సెట్ అవుతుంది. సో అలాగే మనకి టేబుల్ హైట్ అండ్ టేబుల్ విడ్త్ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్, అంటే స్క్రీన్ ఏరియాని బేస్ చేసుకొని పిక్సెల్స్లో ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, border 1 width is equal to 400 and height is equal to 150. ఇది మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేసిన తర్వాత విడ్త్ హైట్ చేంజ్ చేయండి, అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయండి. So look at this output. టేబుల్కి మనం క్యాప్షన్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఒక టైటిల్ లేదా ఒక టేబుల్ దేని గురించి అయినా ఎక్స్ప్లెనేషన్ టాప్ ఆఫ్ ద టేబుల్ మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మనము టేబుల్ క్యాప్షన్ యూజ్ చేస్తాం. So look at this example, table border is equal to 1, width is equal to 100%, caption, look at this attribute caption, this is caption, we can make some change అక్కడ this is caption బదులు ఏదైనా ఒక టైటిల్ మనం యాడ్ చేసుకోవచ్చు. So we have 2 rows and 2 columns. So look at the output, టేబుల్ కి మనం ఒక క్యాప్షన్ ఇచ్చాం, దిస్ ఈస్ ద క్యాప్షన్ అని. సో మనం రెగ్యులర్గా టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ డేటా ఇస్తుంటే కనుక మనం స్టూడెంట్ టేబుల్ అని, ఎంప్లాయీ డేటా అయితే ఎంప్లాయీ టేబుల్ అని మనం క్యాప్షన్ ఇవ్వచ్చు. సో టేబుల్ హెడర్, బాడీ అండ్ ఫుట్టర్, మనం టేబుల్ని 3 పోర్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు, హెడర్, బాడీ అండ్ ఫుట్. ఈ హెడ్ అండ్ ఫుట్ ఆర్ హెడర్స్ అండ్ ఫుటర్స్, మనం ఏదైతే వర్డ్లో హెడర్స్ అండ్ ఫుటర్స్ అంటామో సేమ్. సో బాడీ అనేది మనకి కాంటెంట్ హోల్డర్ ఉంటుంది. సో చూడండి అట్రిబ్యూట్స్ టీ హెడ్, టీ బాడీ అండ్ టీ ఫుట్. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, border 1 width 100% ఇచ్చాము, టీ హెడ్ అని యూజ్ చేసాము, టీఆర్ కాలమ్ స్పాన్ 4 ఇచ్చాము మనం, టీఆర్ క్లోజ్ చేసాం ట్యాగ్, అండ్ టీ హెడ్ కూడా క్లోజ్ అయింది. అలాగే టీ ఫుట్ ఓపెన్ అయింది, అగైన్ కాలమ్ స్పాన్ 4 అండ్ దిస్ ఇస్ ద ఫుట్ ఆఫ్ ద టేబుల్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ గమనించండి. సో ఎక్కడెక్కడ ఓపెనింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. So look at the output. This is the head of the table and this is the foot of the table. మధ్యలో మనకి రో వచ్చింది, అందులో మనం సెల్ 1, సెల్ 2, సెల్ 3, సెల్ 4 అని ఇచ్చాం డేటా టీడీ. నెస్టెడ్ టేబుల్స్, అంటే ఒక టేబుల్లో మనం ఇంకో టేబుల్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ క్లియర్లీ. HTML head, title is closed, head is closed, body open, table border is equal to 1 and width is equal to 100%, tr, td, and again mali table border is equal to 1, width is equal to 100%. Clearly observe the difference. మీకు క్లారిటీ కోసమే అక్కడ స్పేసెస్ అనేవి ఉన్నాయి. సో వన్ టేబుల్ is inside another table.
సో ఇన్నర్ టేబుల్ బోర్డర్ 1 విత్ 100%. టిఆర్ హెడింగ్స్ ఇచ్చాం, నేమ్, సాలరీ అని. డేటా రమేష్ రామన్ 5000 అండ్ షబీర్ హుస్సేన్ అండ్ 7000. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలా స్పేసెస్ మెయింటైన్ చేయండి. మీకు ఏమన్నా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. Check out the headings and how many rows and how many columns and where the tags are open and where the tags are closed. So you can see the output clearly. So we have one table inside another table. So if you want to identify ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ ఇలా ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్ సెట్ చేసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు.